ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు నాయకులు కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న 2 నెలల పారితోషికం చెల్లించాలని, అదేవిధంగా ఆశా వర్కర్లపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. చెల్లించాలి ఆశాలకు కనీస వేతనం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆశాలపై వేధింపులు ఆపాలి, టార్గెట్లపై ఆశాలపై వేధింపులు చెల్లించాలి, ఫిక్స్డ్ పారితోషికాలు వర్ధిల్లాలి, ఆశాల ఐక్యత, టార్గెట్లపై వేధింపులను అరికట్టాలి, టార్గెట్లపై వేధింపులను వెంటనే బలోపేతం చేయాలి, ఎన్హెచ్ఎం స్కీమును బలోపేతం చేయాలి, ఎన్హెచ్ఎం స్కీమును నిధులు కేటాయించాలి, ఎన్హెచ్ఎం స్కీమ్ కు అధిక నిధుల ఐక్యత, ఆశాల ఆరోగ్య పరిరక్షణ, ఆశాల ఆరోగ్య పరిరక్షణ. హనుమకొండ జిల్లాలో అతి తక్కువ పారితోషికాలతోటి గత 15 సంవత్సరాల నుండి ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తుండేటువంటి ఆశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు పనిచేసినటువంటి పనికి కూడా 2 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కనీస వేతనాలు ఇస్తా అని చెప్పాడు. కానీ కనీస వేతనాలకు సంబంధించినటువంటి మాట ఇప్పటి వరకు మాట్లాడడం లేదు. అదేవిధంగా ఎన్నికల ముందు 24 రోజుల పాటు ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే సమస్యను పరిష్కరించడం కోసం 4 ఐఏఎస్లతోటి కమిటీ వేశారు. ఆ 4 నెలలైనా కూడా ఇప్పటి వరకు ఐఏఎస్లతోటి జరిగినటువంటి చర్చలు కానీ, కమిటీలో అభివృద్ధి కానీ, సమస్యల పరిష్కారం కోసం చర్యలు కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సమ్మె సందర్భంగా ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పేసి, ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి కమిటీ వేశారో ఆ కమిటీ వెంటనే కూడా ఈరోజు ఆశాల కోసము పరిష్కారం చూపించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.